హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మేమైతే మేడారం పోతున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, టిఫిన్ సెంటర్స్ అయితే హైవేలో మస్తు నడుస్తున్నాయి. సో మేము కూడా పిల్లలు టిఫిన్ అడిగితే ఇక్కడ టిఫిన్ సెంటర్ ఇక్కడ అయినాం. సో ఇక్కడ టిఫిన్ చూస్తున్నాం. ఇక్కడ మనకు గిరిజన ఫిల్లింగ్ స్టేషన్ అయితే ఉంది, పెట్రోల్ పంపు. ఇక్కడ మామూలు టిఫిన్ చేశారు, అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం. గట్టమ్మ దగ్గర కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి ట్రాఫిక్ జామ్ అయితే అయింది. మేము యాక్చువల్గా పోయింది అయితే శనివారం రోజు. సో వనప్రవేశం చేసే రోజే మేము వెళ్ళినాం. సో ఇక్కడైతే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. గట్టమ్మ దేవాలయం దగ్గర పార్కింగ్, ప్రైవేట్ పార్కింగ్ అని రౌండ్గా తిప్పించారు. సో అది మాకు తెలియక అక్కడే వెహికల్కి పెట్టి మేము నడుచుకుంటూ వచ్చి గట్టమ్మ దేవాలయం మొక్కాము. సో ఇక్కడ ట్రాఫిక్ అయితే ఇక్కడ మీరు పార్కింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో వెహికల్స్ అయితే మస్తు ఉన్నాయి, జనం కూడా చాలా మంది వచ్చారు. ఆ రోజు శనివారం లాస్ట్ డేట్ కాబట్టి. సో శనివారం చాలా మంది వస్తున్నారు. బస్సులు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ అన్ని ఇక్కడ గట్టమ్మ కాడ అయితే మీరు చూడవచ్చు ఎంత జనం ఉన్నారో, ఎంత పబ్లిక్ ఉన్నారో, ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో. సో లాస్ట్ డే కాబట్టి వెహికల్స్ అయితే బాగున్నాయి, జనం కూడా బాగున్నారు. ఇవన్నీ చూడవచ్చు ఆర్టీసీ బస్సులు. సో అక్కడి నుంచి అయితే బయలుదేరినాం మేము. సో ఇది రామప్ప దగ్గర మాకు ఎంట్రన్స్ లో అక్కడ కొంచెం డిజైన్ చేశారు. సో మళ్ళీ ఇక్కడ నార్లాపూర్ దగ్గర నుండి, నార్లాపూర్ రాకముందు నుండి దాదాపు 3 కిలోమీటర్స్ ముందు నుంచే ట్రాఫిక్ జామ్ అయితే అయింది. సో ఈసారి ఆర్టీసీ బస్సులు ఈ రూట్ లో కూడా మళ్ళీ ఎగ్జిట్ కి పంపించారు. సో ఆ రూట్ లో తాడ్వాయి రూట్ లో ట్రాఫిక్ జామ్ బాగా అవుతుందని ఇట్లా కూడా ఆర్టీసీ బస్సును పంపించే వరకు. సో ఈ రూట్ లో కూడా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. సో మనం మేడారంకి అయితే వచ్చేసాము. సో ఆ ట్రాఫిక్ లో మా వెహికల్ అయితే ఆగిపోయింది. అందుకే నేను ఒకరిని ముందుకు వచ్చి ఇక్కడ వీడియో తీశాను. సో ఇక్కడ మామూలుగా గుండు చేయించే కాడ ప్లేట్స్ అయితే మీరు చూడవచ్చు, పిక్చర్లు వీడియో పడేశారు. సో ఎవరికైనా సెప్టిక్ అయితే ఎట్లానో ఏమో మరి. సో ఇక్కడ మేడారం మన దెబ్బలో అయితే చేయడానికి వచ్చాము. సో ఇక్కడైతే ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. పిచ్చి ఆరంగొడ్రా, పిచ్చిరా ఆరంగొడ్రా. సో ఇదే మనం కొత్తగా డిజైన్ చేసిన ఆర్కిటెక్చరు. సో అలాగే ఇంతకుముందు లెఫ్ట్ సైడ్లో అయితే అలా మంచిగా ఇప్పుడు షాప్స్ అయితే బాగా పడ్డాయి లెఫ్ట్ సైడ్లో మనం గదుల దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ మనకు దారి ఉంటుంది కదా, మన దర్శనం దారి, అక్కడ మాత్రం ఘోరంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెప్పులు, స్వెటర్లు, కర్చీఫ్లు అన్నీ పడేసి ఉన్నాయి.
అంతా గలీజ్గా ఉంది బాగా ఘోరంగా. వీళ్ళు పారిశుద్ధం చేసే వాళ్ళు అయితే ఏం చేశారో ఏమో మరి. గవర్నమెంట్ ఇది ఒక్కటి చూసుకొని ఉండే, వచ్చే వాళ్ళంతా సౌకర్యానికి గురయ్యారు చెప్పలేము మేమైతే. సో మిగతా రోడ్స్ కానీ బాగా చేశారు, టెంపుల్ డెవలప్మెంట్ కూడా బాగా చేశారు, కానీ ఇది అయితే నాకు నచ్చలేదు. సో ఇంకొకటి సామాన్య భక్తులకైతే దర్శనం అయితే కరెక్ట్ జరగలేదు. సో వివిఐపి అని లోపలికి గద్దెల దగ్గర పంపించారు, కానీ సామాన్య భక్తులను అయితే లోపలికి అయితే పంపించలేదు. గేట్ల కాడ అయితే ఈ క్యూ లైన్ల కాడ అయితే మస్తు ఇబ్బంది అయింది. ఒక గేట్లు తీసినాయి, ఒక గేట్లు తీసిలేవు, ఎవరు చెప్పేటోళ్ళు కూడా లేరు. లోపల అమౌంట్ ఎక్కడ నుంచి వచ్చే చేయండి, చేయండి సార్. అక్కడ పోలీసు వారి అమ్మమ్మ నమస్తే అమ్మ, నమస్తే. సో ఇంతే అండి వీడియో. ఇదే మార్నింగ్ 6 AM ఇక మేము బయలుదేరుతున్నాం. తెల్లారి ఇక్కడే స్టే చేసి తెల్లారి అయితే బయలుదేరుతున్నాం. మార్నింగ్ ఇట్లా ఉండదు చూడండి మేడారం. సగం అయితే ఖాళీ అయిపోయింది, సగం అయితే ఉంది. ఈరోజు సండే కాబట్టి ఇంకా వెహికల్స్ వస్తాయి, ఇంకా జనం అయితే వస్తారు. దారిలో మధ్యలో ములుగు దాటిన తర్వాత అయితే టిఫిన్ కోసం మళ్ళీ మేము ఆగాము. అక్కడైతే టిఫిన్ సెంటర్ ఉంది. పూరి టేస్ట్ అయితే బాగుంది, మీకు బోర్డు కూడా చూపిస్తాను. సో అంతే అండి వీడియో.